అలాగే మరొక తండ్రి గారు ఈ ఐక్యత వారోత్సవాలు ఒక్కొక్క స్థానంలో చాలా ఘనంగా జరిగించబడుతూ మరి దినం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రేపు ఆఖరి రోజు, రేపు మా మందిరంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ముగింపులో చెప్పాల్సిన మాట మొదట్లోనే తెలియజేస్తున్నాను. అందరూ కూడా రేపు సాయంత్రం 7 గంటలకి మన్నా చర్చిలో చివరి సభలో పాల్గొనవలసిందిగా అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషం. ఏదైనా మాట్లాడాలంటే విశ్వాసం జరుగు తీసేస్తాం, కానీ ఇంతమంది దైవ సేవకుల ముందు మాట్లాడాలంటే కొంచెం చాలా భయంగాను, చాలా కష్టంగాను, పైగా తండ్రుల్ని వెనకాల పెట్టుకుని పిల్లలు ఏం మాట్లాడతాం చెప్పండి. అయినా తప్పదు. మరి ఇక్కడ అవకాశం ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించి కొన్ని మాటలు చెప్పాలి కనుక మరి ఈ ఐక్యతను గురించి నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఐక్యత 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 ఐక్యతగా ఉంటే ఏం జరుగుతుంది, ఎలాంటి ఆశీర్వాదాలు అనే విషయాలే మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే నాకు అనిపించిన ఒక పదం ఏంటంటే ఐక్యత ఎలా వస్తుంది, మరి ఎప్పుడు మనం ఐక్యంగా ఉండగలుగుతాం అనే విషయాన్ని కనుక అర్థం చేసుకోకపోతే ఐక్యత మనలోకి రాదు. అందుకని నేను ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఐక్యత ఎప్పుడు వస్తుందంటే అందరిలోనూ సమాధాన హృదయం ఉన్నప్పుడు ఐక్యత వస్తుంది. అందరూ సమాధానంగా ఉన్నప్పుడే మనకు ఐక్యత వస్తుంది. ఖచ్చితంగా సమాధానం లేకపోతే అది దేవునికి అంగీకారకృతమైన ఆరాధన కాదు, అంగీకారకృతమైనటువంటి జీవితం కాదు. ఖచ్చితంగా సమాధానం ఉండాలి. సమాధానం ఎప్పుడు వస్తుంది? ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు సమాధానం వస్తుంది. ఒకరు క్షమాగుణం లేనప్పుడు ఆ సమాధానం మనం పొందలేదు. కనుక ఖచ్చితంగా ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికంటే ఒకరు తక్కువగా ఎంచుకొని పై ఎదుటి వారిని గనులుగా ఎంచినప్పుడే మనం తప్పకుండా సమాధానాన్ని పొందగలుగుతాం. కనుక ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దైవజనులు మరి ఈరోజు విశ్వాసం కూడా ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నారు. కానీ దైవ సేవకులుగా తరచుగా కలుసుకుంటున్నటువంటి మరి అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే తప్పకుండా ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి, ఎక్కడో చోట చిన్న చిన్న మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి, ఎక్కడో చోట చిన్న చిన్న అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడి సేవకులుగా కానీ సంఘ విశ్వాసులుగా కానీ ప్రభువు మనకు నేర్పించిన విధి ఏంటంటే కోపం అనేది ఉదయం వస్తే సాయంత్రానికి అది వెళ్ళిపోవాలంట ఖచ్చితంగా. ఒకవేళ అలాగే కోపాన్ని లోపల పెట్టుకుని, ద్వేషాన్ని లోపల పెట్టుకుని మనం నడుస్తూ ఉంటే మనం పాడు చేసేది దేవుడి సేవ. మనం ఒకరినొకరు గెలుచుకుంటాం కాదు, కానీ దేవుడి పరిచర్య పాడైపోతూ ఉంటుంది. ప్రభువు నిమిత్తం మనమందరం ఆయన మనసు ధరించిన వారమే ఒకరికంటే ఒకరు తక్కువగా ఎంచుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటాం అనేది, క్షమించుకుంటాం అనేది జరగాలి. తరచుగా ప్రసంగికులు బోధించేటప్పుడు విశ్వాసాలకు సంబంధించిన అనేక జోకులు వేస్తూ నవ్వేస్తూ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు సేవకుల్లో ఐక్యత లేకపోతే, సేవకుల్లో ఐక్యత కలవకపోతే, సేవకులు ఒకరినొకరు సమాధాన పరుచుకునేవారుగా, తగ్గించుకునేవారుగా లేకపోతే సంఘాల్లో ఉద్యమం రాదు. కనుక ఎంతవరకు తగ్గించుకోవాలంటే దానికి లిమిట్స్ ఏం లేవు. యేసు ప్రభు ఎంతవరకు తగ్గించుకున్నాడు? సిలువలో మరి ప్రాణం విడిచిపెట్టే చివరి క్షణంలో కూడా ఆయన సిలువుకి ఎక్కి పలికిన మొదటి మాట, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించి. ఇక దానికి లిమిట్స్ లేవు. ఇక చివరి వరకు కూడా క్షమాపణ అనేది ఆయనలో నుండి వచ్చిన ఒక చక్కటి మాట. అంతవరకు ఒక వ్యక్తిని క్షమించగలిగితే, కొన్నిసార్లు సేవకులను కూడా సహనానికి కొంతవరకు పరిధులు ఉంటున్నాయి. ఆ పరిధి దాటితే సహించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. ఇలాగే నాలాంటి ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ చెప్పారంటే ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పాలని. ఆ సంఘ పెద్ద గారికి ఎప్పుడుంటే అయ్యగారి మీద కోపం ఉందట. సరే ఇప్పుడే చెప్పారు కదా, ఎందుకైనా ఒక అవకాశం వచ్చిందని వెనకాల నుండి పరిగెత్తుకొచ్చి అయ్యగారు గోప మీద ఒకటి లాగాడట. అప్పుడు అయ్యగారు ఏం చేయాలి? ఏం కూడా చాలా మంచిదే, ఇంతమంది చూస్తున్నారు, మనం తొందరపడకూడదని ఎడం చెంప తిప్పాడట. ఎడం చెంప మీద కొట్టించాడు. కొట్టినాడు అనుకుంటున్నాడట, ఇక ఎంత కొట్టినా ఈ రోజే కొట్టే, తర్వాత ఇలాంటి అవకాశం వల్ల రాదు అని అనుకుని మూడో చెంప చెయ్యిస్తాడంట. చెయ్యి అంతగా వాడిస్తే అయ్యగారు బూటికాలతో ఒక దద్దనిచ్చాడంటే వాడి కింద పడి గిరికలో కొట్టుకుంటాడట. ఎలా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద కొట్టమని బైబిల్లో ఉంటే మూడో చెంప ఎక్కడ రాస్తుందా? బైక్ లేదు, అది బైబిల్లో చూపించాడట. ప్రాణం తీసేస్తాను జాగ్రత్త అన్నాడు. అంటే మన సహనం ఎంతవరకు ఉంచండి. యేసుప్రభు అలా కాదు కదా, గొల్గొతా కొండ మీద గీడ్చి వెళ్ళినా, కొరడాలతో కొట్టినా,
ఆయన ఎంత చిత్రహింసలు పెట్టినా, ఎంత భయంకరంగా వధ చేసినా, ఆయన సిలువలో దిక్కు పలికిన మాట మనకు ఆదర్శం. మన నియమాల్లో ఖచ్చితంగా నియమం మనకు ఉండాలి. ఎంతగానైనా క్షమించబద్దులు ఉన్నాము అనేది మనం నేర్చుకున్నప్పుడే క్రైస్తవ విశ్వాసంలో ఐక్యత అనేది ఖచ్చితంగా మనం పాటించగలుగుతాం. కొంతమంది పేదల వరకు పెట్టుకుంటారు, కంఠంలో ప్రాణముడుగా గుమ్మం పక్కన అంటారు. కంఠంలో ప్రాణముడుగా ఆడు గుమ్మం పక్కన. మొత్తం 5 కూడా ఏం చెప్తుంది? కావున నీవు బలిపీఠం వద్ద నిలబడి అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సోదరునికి ఏదైనా విరోధం కలదని గుర్తొస్తే మొదట అర్పణ వదిలిపెట్టిన వ్యక్తితో సమాధానపడి అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించాడు. ఆ మాట ప్రకారం దేవుడు అర్పణకు విలువిచ్చాడా, సమాధానానికి విలువిచ్చాడా? అంటే సమాధానానికి విలువిచ్చాడు. అది గ్రహించాం. చాలాసార్లు మన ప్రాణం పోతున్నా సరే ఎదుటి వ్యక్తిని క్షమించలేము. ఒక పాస్టర్ గారు మన ప్రాణంతో ఉన్నాడట, మరందరూ చుట్టూ చేరిపోయారు. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి నోరు నెమ్మదిగా వెతుకు ఏదో మాట్లాడుతున్నాడు. పక్క భార్య వచ్చింది. ఏంటండి అని అడిగితే ఏం లేదు, సెక్రటరీ ట్రెజరర్ని పిలువ అన్నాడు. ఈ టైంలో కూడా సెక్రటరీ ట్రెజరర్ ఏంటి, అసలు కాగితాలు ఎక్కడ పెట్టాడో, ఆస్తులు ఎక్కడ పెట్టాడో చెప్పొస్తుందని ఆవిడ. మొత్తానికి ఏదేమైనా సరే ఎందుకు చెప్పారంటే ఆడతారు ఆశ్చర్యపోరు. అదేంట్రా బతుకుండగా మన ఇద్దరు వేపు తినేసాం, అయినా మనల్ని పిలుస్తున్నాడు అయ్యారు, ఇంకా సందేహాన్ని పెట్టాడేమో చెప్తాడేమో వాళ్ళిద్దరు పరిగెత్తుకొచ్చారు. వచ్చిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెలిసి చూస్తున్నాడు, నోరు నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. వెంటనే అయ్యగారు దగ్గర తీసుకొచ్చారు. అయ్యగారు నేనండి సెక్రటరీ అండి, నేనండి ట్రెజరర్ని అంట అన్నారంట. అన్న కళ్ళు తెరిచి చూశారండి. ఏంటి అయ్యగారు పిలిచారంట అండి? ఏమి ఇక్కడ యేసుప్రభు చచ్చిపోయినప్పుడు 2 దొంగల మధ్యలో చచ్చిపోయాడు, నేను కూడా అలాగే చచ్చిపోవాలనుకున్నాను, అందుకే పిలిచాను అన్నాడు. ఎంత దారుణంగా చూసారా? ఆ చచ్చిపోయే క్షణాల్లో కూడా సమాధాన హృదయం, క్షమాగుణం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐక్యత రావాలి అంటే మనం 10 సార్లు కూడుకుంటే ఐక్యత రాదు. కానీ మన జీవితంలో నిజమైన సమాధాన హృదయాలు కలిగి, అందరినీ క్షమించుకునే జీవితం కలిగి, ఒకరినొకరు దైవికమైన ప్రేమతో క్రీస్తు యేసునకు కలిగిన మనసు ధరించుకొని నడుస్తున్నప్పుడు తప్పకుండా దైవికమైన సమాధానం మనం కలిగి నిజమైన ఐక్యత ఏంటో లోకానికి కనపరచగలుగుతాం. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ